ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు ప్రియులారా? మీరందరూ బాగుండాలని, బహుగా దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాతి దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడిన ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఎంతో చక్కటి మాటల ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. నీతిమంతులు ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ తరములో దేవుడు వెతుకుతున్నాడు. నీతిమంతుడు కలడాయని వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మరి నోవాహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, నోవాహును దేవుడు చూస్తాడు. నోవాహుతో దేవుడు మాట్లాడతాడు. నోవాహుతో చెప్తాడు దేవుడు, నువ్వు ఓడను సిద్ధపరచమన్నప్పుడు ఏదైతే దేవుడు చెప్పి ఉన్నాడో అదే విధంగా నోవాహు కూడా దేవుడు చెప్పినట్టుగా ఓడను సిద్ధపరుస్తాడు ప్రియులారా. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవాహు ఓడను సిద్ధపరుస్తాడు. నిజమే కదా. ఎవరైతే దేవుని యొక్క మాటల్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ మరి ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉంటూ దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరంలో ఉంటూ దేవుని గణపరుస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. నిజమే. ప్రతి ఒక్కరు నేను బహుగా దీవించబడాలని ఆశపడతారు. నిజమే కదా, ఆశపడడంలో తప్పు లేదు. ఇహలోక ఆశీర్వాదాల కంటే మరి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని యొద్ద మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇలాంటి ఆశీర్వాదాలు, ఇహలోక ఆశీర్వాదాన్ని, పరలోక ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు ప్రియులారా. నిజమే కదా. మరి ఇస్సాకును కూడా మనం చూసినట్లయితే ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మరి ఇస్సాకు దేవుని యొక్క మాటలకు విధేయుడుగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇస్సాకు దేవుని మీద విశ్వాసంతో మరి ఆ కరువు కాలంలో కూడా తన విత్తనాన్ని తన పొలంలో నాటినప్పుడు 100 ఫలం పొందుకుంటాడు ప్రియులారా. ఎంత గొప్ప విశ్వాసం కదా ఇస్సాకుకి. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అని దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో తను విత్తినప్పుడు 100 ఫలము తను పొందుకుంటాడు. మరి యెహోవా అతన్ని బహుగా దీవించాను అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. నిజమే కదా. ఆశీర్వాదం దేవుని ద్వారా నుంచి రావాలి, కానీ మనం పొందుకుంటే ఎక్కడ కూడా రావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు పొందుకోవాలని ఉన్నట్లయితే, నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. అంతేకాదు, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును అని చెప్పి మరి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. నీతిమంతుల వేరు చిగుర్చబడును అని చెప్పేసి రాయబడి ఉంది. నిజమే కదా. నీతిమంతులకి అనేకులకి సహాయం చేస్తూ నీతిమంతులు మేలు చేస్తూ ఉంటారు. తన పొరుగువారు బాధపడుతున్నా, తన రక్త సంబంధికులు బాధపడుతున్నా, తన బంధువులు బాధపడుతున్నా, స్నేహితులు బాధపడుతున్నా, వారి దగ్గర ఉన్నదేదో, వారికి తోచిందేదో, వారు చేయవలసిన సహాయం ఏదో చేస్తూ దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉంటారు ప్రియులారా. మనుషులు చూసే సహాయం కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు అని సహాయం చేస్తుంటారు. దేవుని దగ్గర వారు ప్రతిఫలం పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఎవరికైతే సహాయం చేసి ఉన్నావో దేవుని దగ్గర ప్రతిఫలము పొందుకొని ఉన్నావు. కాబట్టి నువ్వు ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదా? ఒకవేళ నువ్వు సహాయం చేసినట్లయితే ఈ వాక్యము నీ కొరకే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా నీతిమంతుని వల్ల జీవించాలని ఆశపడ్డటైతే అనేకులకు సహాయం చేస్తూ దేవుని యొక్క దృష్టిలో, ఆయన సన్నిధిలో నిందారహితుడిగా ప్రార్థన, వాక్యము, సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా బహుగా దీవించబోతున్నాడు. ఎలా దీవించబోతున్నాడంటే ఖర్జూర వృక్షం వలె. ఖర్జూర వృక్షం ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఫలభరితంగా దేవుడు దీవించబోతున్నాడు. ఈ మాటలు నా కొరకే అని విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి నాయన, ఇదిగో నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయును అంటున్నావు ప్రభా. అవును తండ్రి నాయన, ఖర్జూర వృక్షం ఎంతో ఫలభరితంగా ఉంటుంది ప్రభా. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికే మీరు ఈరోజు మాట్లాడుతున్నారయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. సమృద్ధితో నింపండి ప్రభా. ఇదిగో నోవాహులాగా వారిని కూడా దీవించండి అయ్యా. కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా. అంతేకాదు ఇస్సాకు వలె ప్రభా విశ్వాసం కలిగి తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ఫలభరితంగా జీవించుటకు సహాయం దయచేయండి. నీతిమంతుని వలె అనేకులకు మేలు చేస్తూ నీ మెండైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి అయ్యా.
సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని వారి కుటుంబంలో అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఈ వాక్యం ద్వారా నేను దీవించబడ్డాను అని నువ్వు అనుకున్నట్లయితే మరి ఆమెన్ అని టైప్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఆమెన్.